ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 22 చదువుకుందాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. పునరుద్ధానమును సూచిస్తున్న వాక్యం, మరణము లేదని రుజువు చేస్తున్న వాక్యం ఇది. యేసు ప్రభుని ఎన్నో విధాలుగా మరి పరిసయ్యులు, సద్దుకాయలు మరి ముఖ్యంగా మరి ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉన్నారు. ఆయన్ని ఎన్నో ప్రశ్నలు వేసి మరి ఇబ్బందిలో ఎట్లాగైనా ఆయన పెట్టాలని చూస్తున్నారు. మరి ఎందుకు అంటే వారు లేఖనములు దేవుని శక్తిని ఎరుగునటువంటి వారై ఉన్నారు. ఇది మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. లేఖనములు సరిగా అర్థం చేసుకొని మరియు లేఖనములో దాగి ఉన్న దేవుని శక్తిని ఎరగాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. దేవుని వాక్యం బలమైనది. దేవుడు సజీవుడై ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడినని అబ్రహాము తర్వాత ఎంతో కాలం తర్వాత మోషేకి దేవుడు బయలుపరుచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకుకి ఎలాగైతే దేవుడుగా ఉన్నానో నీకు కూడా దేవుడుగా ఉన్నాను అని. అప్పుడెప్పుడో దేవుడిని అని చెప్పలేదు. అంటే అబ్రహాం వాళ్ళు ఎప్పుడో గతించిపోయారని చెప్పలేదు. వారు ఇప్పుడు కూడా నాతోనే ఉన్నారు అన్నటువంటి సజీవులుగా ఉన్నారు అని. మరి అదే వాక్యం ఇప్పుడు యేసు ప్రభు కూడా ఇప్పుడున్న సమాజానికి తెలియపరుస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఎలాగైతే దేవుడుగా ఉన్నానో నీకు నాకు కూడా దేవుడుగా ఉన్నానని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. సజీవుడైన దేవుడు, సజీవులకు దేవుడు. మనకి ఈ దేవుడి ధైర్యం ఉంది. మనం చేయవలసింది ఏంటంటే లేఖనములోని దేవుని శక్తిని ఎరగవలసింది. అటువంటి జ్ఞానము దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. లేఖనములలో ఏం శక్తి ఉందో, లేఖనములలో దేవుని వాక్యం మనకి ఏం బయలుపరుస్తుందో పరిశుద్ధాత్మని దేవుడు మనకు బోధిస్తాడు, వివరిస్తాడు. అటువంటి విధంగా జ్ఞానం దయచేయమని దేవుని దగ్గర ప్రార్థించాలి. మరి ఒక విషయము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఉన్న దేవుడు ఈ రోజుకు కూడా మనతో కూడా ఉన్నాడు. ఆయన గతించిపోయిన దేవుడు కాదు అన్న మరి ఒక విషయం కూడా బలంగా గుర్తుంచుకొని ఆనాడు ఎలాగైతే వారి సమాజాన్ని దేవుడు నడిపించాడు అంత గొప్పగా మనల్ని ఈరోజు కూడా నడిపించగలడు. అంతే సమర్థుడు అని దేవుని స్తుతించి గణపరిచి ఆయన శక్తిని మనం అందరం అనుభవించుందిగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, స్తుతికి పాత్రుడా, మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని ఎంతో ప్రభు ఒక బలమైన వాక్యం ద్వారా ఈరోజు మమ్మల్ని ఎదుర్కొన్నందుకు నీకు వందనాలు. నీవు సజీవులకే దేవుడు, నువ్వు పునరుత్థానం కలిగిన దేవుడు నాయన. చనిపోయిన దానికి అవకాశం లేదు అన్నట్లుగా మరణాన్ని నువ్వు జయించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలానే మరణము లాంటివంటి ఎటువంటి పరిస్థితులు మా చుట్టూ ఉన్నా వాటన్నిటిని జయించి తండ్రి మాకు విజయంతో సమానంగా విజయంలో మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.